అండ్ రీసెంట్గా స్వాగ్ సినిమాలో శ్రీ విష్ణు కూతురుగా యాక్ట్ చేసినట్టున్నారు కదా. అవునవును. ఏంటి స్వాగ్ షూటింగ్ టైంలో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఐ థింక్ చాలా మంది పిల్లలు ఉంటారు కదా. అవునవును, దేవర్ లైక్ 7 kids అండ్ ఆల్సో విలన్ కూతుర్లు కూడా 7 ఉన్నారు. సో దేవర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ మేము మెదక్లో షూటింగ్ చేసాము ఒక 10 days. మెదక్లో ఒక చిన్న విలేజ్ హౌస్లో చేసాము. మొత్తం మండువా హౌస్ లాగా ఉంటుంది కదా, అక్కడ ఫార్మ్స్లో చాలా విలేజ్ టైప్ షూటింగ్ చేసాము. అప్పుడు 1800s సీన్ అప్పుడు. సో అప్పుడు ఇట్ వాజ్ లైక్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే అప్పుడు మేము ఏమి షర్ట్లు ప్యాంట్ వేసుకోలే, లంగా ఓనీలు పైకి అవన్నీ వేసుకొని పొడుగు బొట్టు బిల్లలు పెట్టారు. సో అదంతా చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్. ఫార్మ్స్లో షూటింగ్ తీశారు, ఇల్లులో తీశారు, అలాగా మొత్తం విలేజ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఒకసారి టెంపుల్లో కూడా ఒక డాన్స్ సీన్ ఉంటుంది. సో ఒరిజినల్గా నేను ఆడిషన్ ఇచ్చినప్పుడు నా ఫస్ట్ డాన్స్ ఆడిషన్ తీసుకున్నారు, కూచిపూడి ఆడిషన్. యా, కూచిపూడి ఐటమ్ ఏదన్నా చేయని ఆడిషన్ తీసుకున్నారు, దాన్ని బట్టి సెలెక్ట్ చేశారు. సో ఒక డాన్స్ సీన్ ఉంటుంది, ఆ సీన్ కూడా ఒక టెంపుల్లో తీశారు రోషన్ అన్నతో. సో ఇట్ వాజ్ అ కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మేము అమ్మాయిలు అందరం బాగా ఎంజాయ్ చేసాము. కానీ శ్రీ విష్ణు గారి దగ్గరికి వచ్చేసరికి చాలా సీరియస్గా ఉంటారు కదా ఆయన, అది చాలా ఎప్పుడూ అలా ఉండరు. అంటే లైక్ బిహైండ్ ద సీన్స్ కూడా కొంచెం సీరియస్గానే ఉంటారు, ఎందుకంటే ఆయన చేసే రోల్ సీరియస్ కాబట్టి. కొన్నిసార్లు సీన్ కొంచెం హ్యాపీగా ఆడుకునే సీన్లప్పుడు బాగానే ఉంటారు. సో ఇంకా ఎప్పుడు రోల్లోనే ఉంటారు. సో సీరియస్గా ఉన్నప్పుడు దగ్గరికి వెళ్దామంటే భయం మాకు అందరికి. సో ఇప్పుడు సెటిల్ ఏం మాట్లాడలేదు శ్రీ విష్ణుతో మీ బ్యాచ్ అంతా? మాట్లాడారు. ఒకసారి ఆడుకునే సీన్ ఒకటి ఉంటుంది, అప్పుడు అడిగారు ఏ స్కూల్లో చదువుతున్నావు, ఏ క్లాస్ అని, అదంతా అంతే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ తమ్ముడు మూవీ కూడా రాబోతుంది నితిన్ దాంట్లో ఏంటి రోల్ అయిపోయిందా మొత్తం షూట్? అంటే లైక్ ఇప్పుడు షూట్ అయితే రిలీజ్కి రెడీగా ఉంది సినిమా. సో ట్రైలర్స్ కూడా చూసుంటారు, అవును, మోషన్ పోస్టర్ అవన్నీ చూసుంటారు కదా. సో రిలీజ్కి అయితే రెడీగా ఉంది. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే చాలా వర్క్ చేసాం ఆ సినిమా కోసము. అండ్ ఇట్స్ మై బిగ్గెస్ట్ ఫిలిం నా కెరియర్ మొత్తంలో. అంటే ఎక్కువ లెంత్ రోల్ ఉందా దాంట్లో? అంటే నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? యా, నా క్యారెక్టర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ క్యారెక్టర్. సో నాకు చాలా ఎక్సైటింగ్ మూవీ అది. నేను చాలా వెయిట్ చేస్తున్నాను ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుందని. సో ఫైనలీ అంటే లైక్ ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయినాయి, అక్కడ అలా వచ్చి అలా వెళ్ళిపోవడము అలా. అవును, నా అందరు అంటారు అన్ని రోజులు షూటింగ్కి వెళ్ళావు, అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు అని. సో ఫైనలీ నేను ఇప్పుడైతే 5 movies రిలీజ్కి రెడీగా ఉన్నాయి. ఆ మూవీస్ అన్నిటిలో చాలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. తమ్ముడు, రాజసాబ్, దుల్కర్ సల్మాన్ గారిది ఆకాశంలో ఒక తార, అండ్ దీక్షిత్ శెట్టి గారిది కేజేక్యూ, శోభితా గారిది చీకట్లో మూవీ, ఇవన్నీ రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. చాలా మంచి రోల్స్ ఇవన్నీ. సో ఇవన్నీ రిలీజ్ అయితే ఫైనలీ చెప్పుకోవచ్చు నేను ఆ సినిమాలో ఉన్నాను, కలిసాను వాళ్ళని. ఇప్పుడు అంటే మూవీస్ చేసుకుంటూ ఎడ్యుకేషన్ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నావు కదా, మామూలుగా ఏంటంటే ఫర్దర్గా యాక్టింగ్ మీదే కంటిన్యూ చేద్దామని, ఆర్ఎల్స్ డాన్స్ ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని, ఇంకా అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ చేద్దామని అలా ఏమైనా ఉందా నీకేమన్నా? అంటే నాకు స్పెసిఫిక్గా ఏం లేదు, ఎందుకంటే ఒక ఫస్ట్ ఆర్టిస్ట్ అవడమే చాలా లక్కీ. అందరికీ ఆపర్చునిటీస్ రావు, అన్ని వేల ఆడిషన్స్లో సెలెక్ట్ అవ్వడం చాలా లక్కీ. సో ఏ క్యారెక్టర్ వచ్చినా నేను రెడీగా ఉన్నాను చేయడానికి. అండ్ ఐ రెస్పెక్ట్ అ లాట్ ద క్యారెక్టర్. సో లైక్ ఏదొచ్చినా నేను రెడీగా ఉన్నా చేయడానికి, ఎందుకంటే నేను 2 years ఉన్నాను యాక్టింగ్ ఇండస్ట్రీలో. అప్పటికే ఇన్ని మూవీస్ వచ్చినాయంటే నేను చాలా లక్కీ అని అర్థం. సో ఐ విల్ టేక్ ఎనీ క్యారెక్టర్. అండ్ ఇంకా ఫేట్ ఎటువైపు తీసుకెళ్తే అటువైపు వెళ్తాను.